ముందు మాత్రమే చూస్తాడు, కానీ దిమాగున్నోడు దునియా మొత్తం చూస్తాడు అంటూ మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు రచ్చ రవి along with his teams. Let's welcome them. ఇంతేనా నీ డాన్స్? నీ నడుము ఊపినప్పుడు నువ్వు ఊపుతలేవేంది? నడుము ఊపితే రుబ్బు రోల రాయి తిరిగినట్టు తిరగాలి. మొగుడు అంటే మీసం ఉండగానే కాదు, పెళ్ళానికి నచ్చినట్టున్నోడే మొగుడు మొగాడు. ఈ శాంతాబాయ్ ఎవరి మాట అయినదు, మొగుడు మాట అసలు అయినదు. ఎందుకంటే దునియా చూసిందాన్ని. మరి ఏంటి నాకు ఈ పరిస్థితి చూడండి. మెడలో తాళేంటి, బోటేంటి, కాళ్ళకి మెట్లేంటి, చేతులకు గాజులేంటి, చూడడానికి చాలా అసహ్యంగా ఉంది. నేను తీసేస్తాను. నేను చంపుతా, నేను చంపి పడేస్తా. దగ్గర అంటే అనాదిగా ఆడలకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టేయడానికే ఈ శాంతాబాయి పూనుకున్నదిరా. అందుకే నిన్ను పెళ్లి చేసుకుని మెడలో బోర్డు వేసిన. ఆడాళ్లకు పెళ్లి చేసుకుంటారు, ఇంట్లో పడేస్తారు. నోరు మూసుకోవడానికి ఇద్దరు పిల్లల్ని కనేసి మీరు మాత్రం టిక్కు టిక్కు అని బయట తిరుగుతారు. అంటే మాకు పెళ్ళైందని తెలుస్తుంది, సచ్చేదాకా ఇల్లే గత అవుతుంది. మీకు అట్లుండదురా. అందుకే ఓ ప్రపంచ ఆడాలారా, మీ తరఫున నేను ఈ మొగాని మీద రివెంజ్ తీసుకుంటానా. తాళి కట్టేసిన ఇట్లా ఇంట్లో చూస్తా, మీరు కూడా అట్లా చూసుకోండి. 3 పూటలు తిని టీవీ చూసుకుంటుండు, బయటికి వెళ్ళినావో కాళ్ళు ఇరగొడతా బిడ్డ. దునియా చూసిందాన్ని. మరి నేను కూడా దునియాని చూసా, నాకు తెలుసు మొత్తం. నువ్వు దూలు పెట్టి చూసినావా? చూడలేదు. దునియా ఎట్లా చూసినావురా నువ్వు? మీ మొగాలు ఆడది దొరికితే అసలు అబద్ధాలు చెప్పుకొని బతుకుతారా? ఈ ఏటి నుంచి అట్లాంటి నడుచుడే లేదు చెప్తానా. లోపడి పోయి హౌస్ నీళ్లు కట్టి పట్టుకో. అలాగా నన్ను కాదని పోయిందని ఎందుకు అత్తానవే? మళ్ళా కాదని వెళ్ళిపోయినందుకు నాకు తగిన శాస్త్రం జరిగింది అక్క. ఏం జరిగింది ఇప్పుడు నీకు? అక్క నాకు క్షమించక. మోకాళ్ళు బట్టి క్షమించంటూ కాళ్ళు పట్టుకో మంచిగా. ఇప్పుడు దునియా కనపడ్డా నా కాళ్ళ దగ్గర? నీకు కనబడింది అక్క. అసలు దునియా మొత్తం నీ కాళ్ళ దగ్గరే ఉంది అక్క. మరి ఏమనుకుంటాను? అక్క ఐఎమ్ సారీ అక్క. సారీ బాగున్నదానే? సారీ కాదక్క, సారీ. నేను ఆ ప్రాబ్లం చెప్పుకోవడానికి వచ్చానక్క. వసే పిచ్చిదానా, ఆడదే ప్రాబ్లం లెక్క ఉండాలి. ఆడదానికి ప్రాబ్లం ఎందుకు వస్తుంది? అక్క నేను ఎంత ఫ్రీడమ్ ఉన్నదాన్ని నీకు తెలుసు కదా. ఓ మస్తు ఫ్రీడమ్, చెంగు ఎగిరిన దానివి. అలాంటిది నా దగ్గరకు వచ్చి నీ అన్నం అంటే ప్రాణమిస్తానన్నాడు అక్క. అలాంటి వాడి మాట నమ్మి నీ మాట నమ్మకుండా వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాను కదక్క. తన ఇంట్లో పెట్టి ప్రపంచాన్ని చూడకుండా నా ఫ్రీడమ్ మొత్తం తీసేసి చూస్తున్నాడు అక్క. ఇప్పుడు సమ్మగు నాదే నీకు. దునియా చూసి చెప్పిన ఇట్లుంటదే అని ఇన్నావే. వసే పిచ్చిదానా, ఆడదానికి కావాల్సింది ఫ్రీడమే. ఫ్రీడమ్ అంటేనే ఫిమేల్ అంటేనే ఫ్రీడమే. పెళ్లి చేసుకొని మొగుడు కోసం పెళ్లి చేసుకుంటలేము. అయ్యే వాళ్ళకు దూరంగా పోయేది ఎందుకే? ఫ్రీడమ్ గా బతుకుతామని. మనకు ఫ్రీడమ్ ఇవ్వలేదనుకో వాని వీక్నెస్ మీద కొట్టాలి, మనం ఫ్రీడమ్ సంపాదించాలి. అవునే, మనకి వీక్నెస్ ఉన్నదా? చాలా వీక్నెస్ ఉన్నాయి. అయిపోయి పని అయిపోయింది. తక్కువ పోయి మన వీక్నెస్ మీద కొట్టు, తర్వాత క్యాచ్ చేసుకొని ఫ్రీడమ్ తీసుకొని పారని పో. అక్క మొదటిసారి నువ్వు చెప్పిన మాట వెనక చాలా తప్పు చేశాను. ఈసారి శాంతాబాయి మాట అంటే ఏంటో చూపిస్తాను అక్క. పోవే, నీ వెనక శాంతాబాయి ఎక్కున్నది. శాంతాబాయ్ ఎవర్రా వాడు? మొగుడిని అని నువ్వు గట్టిగా చెప్పొద్దు, నేను చెప్పాలి. ఒకసారి కౌలించుకో. అందరూ చూస్తారు, బాగోదేమో శాంతాబాయ్. ఇప్పుడు మనం ప్రకృతి విరుద్ధమైన పని ఏం చేస్తానమో, నువ్వు నా మొగుడివి, నేను పెళ్ళని కౌగులించుకుంటే తప్పేంది? వద్దనుకున్నావు కళ్ళు మూసుకుంటారు. రా అయిపోయిందా? అంటే నేను బాగా కౌగిలించుకుందాం అనుకున్నాను, పట్టడ్డొచ్చింది. శాంతాబాయ్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? పోయి స్నానం చేయి వస్తా. ఇప్పుడా? త్వరగా గలీజోడా. ఏమైంది అక్క? నా మొగుడు కొడుతున్నాడు అక్క. ఎక్కడ పడితే అక్కడ. ఎందుకే మంచిగా ఉన్న మొగుడిని, హైట్ ఉన్న మొగుడిని చేసుకున్నావు? వీక్నెస్ ఉన్నని చేసుకోవాలి. డామినేట్ చేసిన చేసుకుంటే మనల్ని డామినేట్ చేస్తాడు. నేను చూడు ఆ కర్ర మొట్టుగాని చేసుకున్నా, దున్నపోతులు ఎక్కువ కుక్క లెక్క పడి ఉంటాను నా దగ్గర. మరి మనకి ఏ వీక్నెస్ లేదు కదక్క. వీక్నెస్ వాడు ఉండడే, మనం సృష్టించాలి. వాడు వచ్చి గట్టిగా కౌలించుకున్నాడు, ఇంతేనా అనాలి. 3000 చీర కొనుక్కొచ్చిండు, ఇంతకన్నా కాస్ట్లీ దొరకలే అనాలి. కారు తీసుకొచ్చి ముందర పెట్టిండు, నా కోసం ఇంతేనా బావా అనాలి. వాడు వచ్చి దుప్పటి దులిపిండు, నీ దులుపుడు ఇంతేనా అనాలి. ఇప్పుడు నువ్వు చూడు, దీని తర్వాత ఏంటి చెప్పు. నీ బుర్రే బుర్రక్క. హోల్ ప్రపంచానికి హోల్ అంటే నేనేనక్క.
ఇప్పుడు చూడు చూస్తాను. ఓ చెంగున పోతాంది నీ వెనక నేనున్నా పో. బయటికి రావే శాంతాబాయ్. నేను బయటనే ఉన్నా. సారీ, ఏమనుకుంటావు నువ్వు? అసలు నువ్వు వాడదానివేనా? మొగరాలా వేస్తున్నావు అంటే పొట్టిదానా? ఆ పిల్లలకి ఏం మంది పెట్టావు చెప్పే. భయ్యా నన్ను కాపాడడానికి వచ్చిన దేవుడు భయ్యా. మగుడు నన్ను చూడకుండా కాళ్ళకి మెట్టెలు వేసింది, చేతులకు గాజులు వేసింది, బోటు పెట్టింది, తాళి కట్టింది, తగులుకోండి భయ్యా. నువ్వే కరెక్ట్ ఉంటే ఇవన్నీ జరిగేది ఎలా? ఆడం కూడా ఆ తెల్లి ఆడం కూడా వస్తే శాంతాబాయ్ ఈ రోజు కాల్లో నువ్వే ఉండాలి, ఇక్కడ మేమై ఉండాలి. నేనే ఉంటా. దునియా చూసిన ఆడదాన్ని చెప్తానా. ఏం రా రంగులు రాట్నం బిట్రా. వీడు జాగింగ్ అని పోతాడు. జాగింగ్ అని పోయి పార్క్ లో బెంచ్ మీద కూర్చొని పచ్చిపోయి ఆడోళ్ళని చూస్తాడు. ఎందుకు చూస్తావురా? యోగా చేస్తున్నాక యోగా చేస్తారా బద్మాష్. వీడు వీళ్ళ బామ్మడి తెచ్చి నేను హైదరాబాద్ నుండి చదువుకుంటా అంటే మాకు ప్రైవసీ కావాలి, హాస్టల్లో పెడతా అంటావు. అదే మరదలెత్తి ఇంట్లో పెట్టుకుంటావు ఎందుకు? అంటే ఆడోళ్ళు కదా ఆదుకుందామని. అంటే మీరు ఆడోళ్ళని ఆదుకుంటారు, మొగోళ్ళని ఆదుకోర్రా. హైదరాబాద్ లో కాంచెలి ప్రపంచం మొత్తం ఉన్న ఆడోళ్లకు శాంతాబాయి చెప్పే ఒకే ఒక ముచ్చట, మొగుడు వీక్ గా ఉంటే మన అన్ని నడతాయి. వీకుల్లో నీ చేసుకోవాలి, కానీ వీకెండ్ పాటలు ఎలా కాలం చేసుకోవాలి. ఇప్పుడు మీ అందరికి ఒక పాట ఎత్తనా. ఆడవాళ్ళ మండి మేము, మీ రెండు కళ్ళ మండి మేము. ఆడవాళ్ళ మండి మేము, మీ రెండు కళ్ళ మండి మేము. కూరే మీరైతే ఉప్పే మే వండి. ఫస్ట్ రోజా గారి దగ్గర నుంచి కమెంట్స్ తీసుకుందాం. ఓకే సో రోజా గారు లేచింది నిద్ర లేచింది మహిళలోకి అన్నట్టు ఒక్క ఆవిడుంటే చాలు అందరిని ఎడ్యుకేట్ చేయడానికి. చందుని చాలా రోజుల తర్వాత మళ్ళీ గ్లామరస్ గా వచ్చాడు చందు. బాగుంది రవి, ఫుల్ ఎంజాయ్ చేశాను నేనైతే. అలా ప్లేట్ ఫిరాయించేంట్రా? డ్రాప్ కాలేదన్న. నెక్స్ట్ స్కిట్ లో చూపిస్తా. రోజా చేతులు ఒకటే కదరా, నా దగ్గర కూడా ఇప్పుడు ఎలక్షన్లు వస్తానే అన్న, ప్రచారానికి ఆడవాళ్ళు పిలిచి. మగవాళ్ళని విమర్శించిన బాగానే చేసావు, చాలా బాగుంది, గుడ్. ఎక్స్ట్రా జబర్దస్త్. ప్రతిసారి 15,000 వర్కౌట్ అవ్వదబ్బా. రష్మి ఈసారి మేము పెంచాం 5 ఇక్కడ 25 ఆగబాగా రోజు నా స్కిట్ మనోడు స్కిట్ చూసారు, కాన్ఫిడెన్స్ వచ్చేసింది. నేను ఇతను స్కిట్ చూసాను, అందుకే 5 వేసాను నేను. మరి మీరు ఏమైనా బార్ పెంచుతారా? 25,000 అస్సలైన టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. ఇటువైపు 25,000, ఇటువైపు 25,000, టోటల్ 50,000 బెట్టింగ్ అమౌంట్. పవన్ గారు ఇవాళ లంచ్ కి రూమ్ కు రమ్మన్నారు. ఎందుకు? లంచ్ కి అయితే మీతో లంచ్ కి రాను, డిన్నర్ కి వెళ్తా. నువ్వు డిన్నర్కి వెళ్తే విన్నర్ ఆయన అవుతాడు, అప్పుడు నేను రన్నర్ అవ్వాల్సి వస్తుంది.